సకల సంపదలతో తులతూగుతున్న తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు లెక్కలతో బదిలిస్తున్నారు తెలంగాణవాదులు. గడిచిన 15 రోజుల్లోనే తెలంగాణ అభివృద్ధి పదానికి సంబంధించి వివిధ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ప్రజల ముందుంచుతున్నారు. 84.2% ట్యాక్స్ కలెక్షన్తో సొంత ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ నంబర్ 1గా ఉందని ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు తెలంగాణ డే టు జీఎస్టీపీ కూడా అత్యల్పంగా ఉందని చివరి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు ఆర్బీఐ రిపోర్టులో పేర్కొంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్గా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాస్కామ్ జీసీసీ ట్రెండ్స్ వెల్లడించింది. దీంతో పాటు క్వాలిటీ ఆఫ్ లివింగ్లో వరుసగా 6సారి కూడా బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్ను ప్రకటించింది మెర్సర్ సంస్థ. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రగతి అనుకూల విధానాలతో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తోంది. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రకటనలు చేస్తున్నారు. సకల సంపదలతో తులతూగుతున్న తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు లెక్కలతో బదిలిస్తున్నారు తెలంగాణవాదులు. గడిచిన 15 రోజుల్లోనే తెలంగాణ అభివృద్ధి పదానికి సంబంధించి వివిధ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ప్రజల ముందుంచుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, సునీత, గత 10 ఏళ్ల ప్రస్థానంతో తెలంగాణ రాష్ట్రం కేవలం తన కాళ్లపై తాను నిలబడమే కాకుండా ఏకంగా దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందని ప్రతి గణాంకాలు కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. సొంత ట్యాక్స్ రెవెన్యూలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నంబర్ 1గా నిలవడం అనేది దీనికి తార్కాణంగా మనం చెప్పవచ్చు. 84.2% ట్యాక్స్ కలెక్షన్ తో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ప్లేస్ లో నిలిచిందంటేనే తెలంగాణ తన అవసరాలను తీర్చుకుంటూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ధనవంతుగా సహకారం అందిస్తున్నట్టుగా స్పష్టంగా ఈ గణాంకాలు చెప్తున్న పరిస్థితి. అలాగే డెడ్ టు జిఎస్డిపికి సంబంధించిన గణాంకాలు కూడా అత్యంత బాగా ఉన్న పరిస్థితి కూడా ఉన్నట్టు ఆర్బీఐ స్వయంగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అతి తక్కువ డెడ్ టు జీడిపి ఉన్న చివరి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం అనేది కూడా అత్యంత కీలకమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్ గా కూడా హైదరాబాద్ మరో గుర్తింపు సాధించింది. ఇటీవలే ఈ వివరం కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గ్లోబల్ క్యాపబిలిటీస్ కి సంబంధించిన సెంటర్ గా హైదరాబాద్ అనతి కాలంలోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లోని మహానగరాలను కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ ముందు వరుసలో ఉండడం అనేది కూడా కేవలం మన రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక ఎకనామిక్ ఇంజిన్ గా హైదరాబాద్ రూపాంతరం చెందింది. గత 10 ఏళ్ల ప్రభుత్వ సంస్కరణలు కావచ్చు, ప్రాధాన్యతలు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి వేసిన బలమైన పునాది వల్లనే ఇది సాధ్యమైందనే అభిప్రాయం కూడా నిపుణులు అలాగే మేధావులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ప్రగతిపై నాస్కామ్ కూడా జీసీసీ ట్రెండ్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో కూడా 6వసారి, ఒకసారి రెండోసారి కాదు 6వసారి హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం అనేది కూడా మరో కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్ ఇప్పటికే మోస్ట్ లివబుల్, మోస్ట్ లవబుల్ సిటీగా హైదరాబాద్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అంటే ఒక ఎకనామిక్ ఇంజన్ గా హైదరాబాద్ ఎదగడం అనేది కేవలం ఒక ప్రగతికి నిదర్శనమే కాకుండా అవకాశాల గనిగా హైదరాబాద్ ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న సంక్షేమానికి కూడా, ఆ సంక్షేమానికి అందే ప్రతి పైసా కూడా హైదరాబాద్ లో జనరేట్ అవుతున్న ఆదాయంతోనే అదంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి హైదరాబాద్ ను ఏ విధంగా ఒక గుండెకాయలాగా దాన్ని అభివృద్ధి చేశారు, ఆ ఫలితాలు గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అందాయో చెప్పడానికే ఈ గణాంకాలన్నీ కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఏవి జరిగినా కూడా ఆ ప్రయత్నాలను సహించబోమని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవలే స్వేద పత్రాన్ని కూడా విడుదల చేశారు. 10 ఏళ్లు చెమటోడ్చి
పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు శ్రమించి కష్టించి ప్రణాళికలు రూపొందించడం వల్లే తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు దీన్ని దేశానికి ఒక దీప స్తంభంలా ఎదిగిన తెలంగాణను ఆగిపోనివ్వం. తప్పకుండా తెలంగాణ ప్రస్థానం మరింత ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తాం. కానీ ఒకవేళ ఇచ్చిన మాట తప్పితే మాత్రం తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతామని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ ఇమేజ్ ను కాపాడాల్సిన బాధ్యత అవసరం ఉందనే అంశాన్ని ఆయన ప్రధానంగా నొక్కి చెప్పిన సందర్భం. అంటే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. అది తెలంగాణ సమాజం కూడా హర్షించదనే అంశాన్ని కూడా ఇటీవల కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. హైదరాబాద్ ప్రగతిలో కూడా ఆయన పోషించిన పాత్ర, కీలకమైన పాత్రను కూడా ఈ రోజు ఈ గణాంకాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.